అడుగుదాం చంద్రశేఖర్ గారిని. చంద్రశేఖర్ గారు పూర్తి వివరాలతో మాట్లాడుతున్నారు. అంత అవసరం లేదు, ఇంత బెంగళూరు నుంచి వచ్చి మీడియా సమావేశం పెట్టాల్సిన అవసరం లేదు. జోగి రమేష్ అడిగితే సరిపోద్ది. జోగి రమేష్ కి ఇక్కడికి కుదరలేదు కాబట్టి అక్కసి వెళ్ళగక్కుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇది టీడీపీ చేస్తున్న ఆరోపణ. ఏం సమాధానం ఉంది? టీడీపీకి ఎటకారం ఎక్కువ, వ్యవహారం తక్కువ. అది వారి మాటల్లో కూడా కనపడ్డది ఈరోజు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నంబర్ ఎట్లా తెలిసింది? ఇంత శుద్ధపూసల్లాగా మాట్లాడితే ఎట్టాయా మీరు? ఇది అన్ని పేపర్లో వచ్చింది, అన్ని చోట్ల నంబర్ వేశారు. రెండోది మాట్లాడదాం, అసలు సిగ్గుండాలి కదా. నేనంటుంది, మనం ఒక మాట మాట్లాడుతుంటే తెలుగుదేశం అనేటటువంటి పార్టీకి, దానిలో మాట్లాడేటటువంటి పెద్దలకి నాయకులకి కొంచెం సిగ్గు కూడా పడరా? అంటే సిగ్గు లజ్జ వదిలేశారు. వదిలేస్తే కదంతా మీ ఇష్టం. నేనేమంటానంటే దొరికింది అంటే వారు రన్నింగ్ కామెంటరీ చేస్తారు. ఇది మళ్ళీ నేనేమంటానంటే ఈ కల్తీ మద్యం దొరికింది మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ ఇన్ఛార్జికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ దొరికింది. అతను అఫిడవిట్ లో కూడా నాకు ఫారెన్ లో కూడా కంపెనీలు ఉన్నాయి, డిస్టిలరీ కంపెనీలు అని చెప్పేసి డిక్లేర్ చేసినటువంటి వ్యక్తి. అంటే అతను మద్యం వ్యాపారి. ఇలాంటి దొంగ వ్యాపారులను తీసుకొచ్చేసి అడ్డగోలుగా దొంగ డబ్బులతోటి రాజకీయం చేసి అధికారంలోకి ఎక్కినటువంటి మీరు ఇంకా విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తూ వ్యవస్థీకృతంగా ఈ యొక్క వ్యవహారాన్ని కొనసాగిస్తూ గుట్టు చప్పుడు కాకుండా జరగడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి షాపుల్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని తొలగించేసి వీళ్ల బినామీ ఉద్యోగుల్ని పెట్టుకొని అది ఒక స్కామ్ లాగా, కుటీర పరిశ్రమ లాగా కుప్పలు తెప్పలుగా లక్షల బాటిల్ దొరికాయి అన్ని చోట్ల కలిపి. వారు నంబర్ కూడా 3 సార్లు 3 తప్పుడు నంబర్లు చెప్పారు. ఒక్కడ దొరికింది 27,224 మద్యం బాటిల్ దొరికినట్టుగా ఎక్సైజ్ శాఖ వివరించింది. అక్కడ మద్యం బాటిళ్లతో పాటు అక్కడ నింపున్నటువంటి డబ్బాలు దొరికాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ గా ఇది ఒక చోట దొరకలేదండి. ఇబ్రహీంపట్నం, అలాగే ములకల చెరువు, అనకాపల్లి జిల్లా పరవాడ, అమలాపురం, పాలకొల్లు, రేపల్లి, నెల్లూరు అన్ని చోట్ల కలిపి లక్షల బాటిళ్లు దొరికాయి. అంటే ఇది కానీ ఒక వ్యక్తి చేసే వ్యాపారం అయితే సార్ ఖచ్చితంగా ఒక చోట దొరుకుతుంది. ఇది ఒక వ్యవస్థ చేసే వ్యాపారం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి బినామీ గ్యాంగ్, బి గ్యాంగ్ నిర్వహిస్తున్నటువంటి వ్యాపారం కాబట్టి రాష్ట్ర నలుమూలల వీళ్ళు డిస్ట్రిబ్యూటర్ లాగా తయారయ్యి తయారీ వీళ్లే చేస్తారు, మద్యాన్ని సప్లై వీళ్లే చేస్తారు, అమ్మకాలు వీళ్లే చేస్తారు. ఈ అమ్మకాలు అధికంగా జరగడం కోసం బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్. అంటే ఇది కూటమిపై కుట్ర చేశారు జోగి రమేష్, కర్మకర్త క్రియ అని మొత్తం స్క్రీన్ షాట్స్, అలాగే జనార్దన్ రావు, జోగి రమేష్ కి సంబంధాలు ఉన్నాయి. అంశాలన్నీ ఇప్పుడు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. సహజంగా మాకు జోగి రమేష్ ఏం తప్పు చేయలేదు అని వైసీపీ క్లీన్ న్యూస్ సర్టిఫికేట్ ఇచ్చేస్తుందా? అంటే నేనేమంటానంటే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఏ గొప్ప కార్యం జరిగినా అది చంద్రబాబు గారికి క్రెడిట్ కొట్టేస్తాడు. ఇక్కడ ఏ నష్టం జరిగినా గానీ అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేస్తారు ఆ యొక్క బాధ్యతని, ఆ యొక్క సంబంధాన్ని. బుడమేరు వాగు పొంగి పొరలితే జగన్మోహన్ రెడ్డి గారు, పడవ వచ్చేసి ప్రకాశం బ్యారేజీని ఢీ కొడితే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎక్కడ ఏ స్కామ్ జరిగినా గానీ చేసేది వాళ్ళు, చెప్పే పేర్లు మావి. ఇది వాళ్ళు చేస్తున్నటువంటి కథ. నేనేమంటున్నానంటే ఇవాళ మీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వ్యక్తి మీద కేసు పెట్టి జైలుకి ఎందుకు పంపలా? ఇదే జనార్దన్ రావుకి సంబంధించినటువంటి ఫోన్ పోయింది అన్న తర్వాత ఏ డేటా సెంటర్ నుంచి మీరు ఆ పేపర్లు తెచ్చారో రిలీజ్ చేయండి బయటికి. రెండవది, దానిలో ఉన్నటువంటి డేటాతో పాటు అతను ఇంకో ఫోన్ లోనే కదా రికార్డ్ చేసి పంపింది. 2 రోజుల్లో వచ్చేవాడు రికార్డ్ చేసి ఎందుకు పంపాడు? అరెస్ట్ కావడానికి ముందు రికార్డ్ చేశారని సత్యగిరి ప్రసాద్ గారు అంటారు. రికార్డ్ బాగా డెవలప్ అయిపోయింది. ఎక్కడ ఫోన్ పోగొట్టుకున్నా సముద్రంలో పడేసి చాలా ఈజీగా ఫైండ్ అవుట్
చేయొచ్చని. దాదాపు కొంచెం అలాంటి టెక్నాలజీలు వచ్చాయి కదా. అవును సార్, అంత గొప్పోళ్ళు కదా. ఓకే. వీడియో ఎందుకు తీపిచ్చారు? ఆ టెక్నాలజీని వాడి జనార్దన్ రావుని అక్కడే అరెస్ట్ చేసి అక్కడి నుంచే మనం లైవ్ కెమెరాలు పెట్టి చెప్పించవచ్చుగా. ఈ యొక్క డ్రామా ఎందుకు? తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు డ్రామాల పార్టీ. డ్రామాలు వేస్తుంటారు, నాటకాలు వేస్తుంటారు, సీరియల్ తీస్తుంటారు, అవతల వాళ్ళ మీద విషాన్ని కక్కుతుంటారు, అడ్డగోలుగా అవినీతి చేస్తుంటారు. దొరికిపోతే దొరల్లాగా మళ్ళీ ఈ దొంగలే మళ్ళీ ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది చాలా క్లియర్ గా ఒక వ్యవస్థని నడుపుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇన్ఛార్జిని అరెస్ట్ చేయకుండా, ఒక్క నిమిషం సార్, ఇన్ఛార్జిని అరెస్ట్ చేయకుండా ఇవాళ నువ్వు దొరికినటువంటి కంపెనీ ఎక్కడెక్కడ సప్లై చేసిందో చెప్పకుండా, ఏ ఏ షాపులతోటి వీళ్ళ కనెక్షన్ ఉందో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే కేసు అయినట్ట, వారిని అరెస్ట్ చేసినట్ట. నీ పార్టీ వ్యవహారం నువ్వు చూసుకో, ఇది ప్రజల వ్యవహారం. ప్రజల వ్యవహారంలో ఒక దొంగతనం చేసి ఒక తప్పుడు కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి మీద కేసు కట్టాలి, జైల్లో పెట్టాలి. అతను ఎవరెవరికి సప్లై చేశారో, ఏ ఏ షాపులు ఎంత అమ్మినాయో, ఎంత కొనుగోలు చేసినాయో, దానిలో మిగిలినటువంటి మద్యం ఎక్కడుందో, ఆ మద్యాన్ని ఎవరెవరు సప్లై చేశారో, ఆ చైన్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో, వీళ్ళందరినీ బయట పెట్టకపోవడానికి కారణం ఏంటంటే తీగలాగితే డొంక కదులుతుంది. ఆ డొంక అంతా తెలుగుదేశం పార్టీయే. కాబట్టి తెలుగుదేశం పార్టీ కోసాలు కదిలిపోతాయి కాబట్టి ఇప్పుడు వైసీపీ నేతల పేర్లు చెప్పి వైసీపీ మీద నెపం తోసేస్తున్నారు అంటున్నారు చంద్రశేఖర్ గారు. ఆన్సర్ చెప్పాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ ఉద్యోగుల్ని తొలగించడానికి కారణం ఇదేనా అని నేను అడిగాను. చెప్పాలి. గవర్నమెంట్ నడుపుతున్నటువంటి షాపుల్ని తెలుగుదేశం నాయకులు కారణం కూడా ఇదేనా అని అడిగాను. అంటే తప్పించుకుంటుంటారు కొంచెం సప్తగిరి ప్రసాద్ గారు.